కోడిక, అంతేనా? అవునా కాదా? యవనస్తుల కోడిక. ఒక భక్తుడు ఒక పాట పాడుతాడు, ఏమనంటే, యవనుడా నీ యవన కాలమున దేవుని కృప నీపై ఉందో లేదో పరికించినావా, యోచించినావా, ప్రభు యేసు కాడిని మోయలేవా? గుర్తుందా? యవ్వనుడా యవ్వన కాలమునా యేసుని కృప నీపై ఉన్నదో లేదో యోచించినావా, పరికించినావా, ప్రభు యేసు కాడిని మోయలేవా? ఏం మోయాలి మనం? దేవుని కాడి మోయాలి. దేవుని కాడి మోయాలంటే మనం ఏం చేయాలి? బైబిల్లో ఒక మాట ఉంది, నీ యవన కాలమున దేవుని కృప నీపై ఉన్నదో లేదో యోచించాలంటే ఏం చేయాలి? మన యొక్క అంశం కూడా ఏంటిది? యవనస్తులు దేని చేత తన నడకను శుద్ధీకరించుకుంటారంటే దేవుని వాక్యం చేతనే. దేని చేత? ఇంకా 119:72 వచనంలో, వేల కొలది వెండి బంగారముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు ఎంతో మేలు. ఏంటిదంట? మనం సరిగా ఉన్నామో మనం సరిగా లేమో తెలియాలంటే దేవుని వాక్యం దగ్గర మన యొక్క నడక శుద్ధి చేసుకోవచ్చు. వేల కొలది వెండి బంగారముల కంటే ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. కాబట్టి ఈరోజు జరుగుతున్న ఈ యొక్క యవనస్తు కూడికల్లో దేవుని కృప మనపై ఉందో లేదో తెలుసుకొని ధర్మశాస్త్రాన్ని మనం ప్రేమించి మన యొక్క నడకలు సరిగా ఉన్నాయో లేవో తెలుసుకొని శుద్ధీకరించుకోవాలని తెలియజేస్తూ ఈ యొక్క నా యొక్క శుభవచనాలు తెలియజేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మంచి విషయాల్ని మనకి తెలియజేశారు. సూటిగా ప్రశ్న వేసాడు అని. ఏక ప్రశ్న చెప్పండి. మీ యవన కాలంలో దేవుని కృప మీ మీద ఉందో లేదో ఆలోచించండి. వంట మాటండి అది. యవన కాలంలో దేవుని మీద, అంటే దేవుని యొక్క కృప మన మీద లేకపోతే మనం ఏమైపోతామో. దేవుని కృప ఏసేపు మీద ఏసేపు ఏమయ్యాడు, ఒక దానియేలు ఏమయ్యాడు, ఒక ఎస్తేరు ఏమైంది, అలా మనం ఆలోచన చేస్తే మన జీవితాలు చాలా బాగుంటాయండి. మంచి విషయాన్ని మనకి పరిచయం చేసినందుకు మరి అన్నారాయ గారికి ప్రత్యేకంగా ఉన్నారయ్యా. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు మరి ఎవరి అబ్రహాం గారు మాకు ఎంతో సన్నిహితంగా ఉంటాడు. మాకు ఒక పెద్దగా మనం నడిపిస్తూ అన్ని విషయాల్లో సహవాసంలో మరి ఫీల్డ్ తరఫున పల్నాడు ఫీల్డ్ తరఫున మరి ఒక ట్రెజరర్గా మాకుంటూ మాకు కొన్ని విషయాలు చెప్తూ మాకు కొన్ని విషయాలు పంచుకుంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఆయన. మరి మనతో కొన్ని విషయాలు పంచుకుంటాడు. ఇప్పుడు టైము 12:30 అయింది కదా. మరి 12:10 కల్లా మనకి వాక్యం 1:10 వరకు వాక్యం బోధిస్తారు. ఆ తర్వాత మనం ప్రేయర్ చేసుకుని భోజనం చేసుకున్నాం. తర్వాత మళ్ళీ క్లాస్ ఉంటుంది. దేవుడు మీరందరూ కూడా డేట్ వేసుకొని రాసుకోవడానికి ప్రయత్నం చేయండి.
ఈ సమయాన్ని మన మధ్యలో ఉన్న గారికి ఆహ్వానిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ యొక్క యవనస్తుల కూడికకు వాక్య పరిచర్య నిమిత్తము మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఈ స్థానిక తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి సంఘ కాపరి రెవరెండ్ యేసుపాదం గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే వేదికను అలంకరించిన మన తెలుగు బ్యాప్టిస్టు పల్నాడు ఫీల్డ్ ప్రెసిడెంట్ బ్రదర్ అన్నారావు గారికి, అలాగే పల్నాడు ఫీల్డ్ బ్యాప్టిస్ట్ పాస్టర్ సువార్త రాజు గారికి, అలాగే కూడి వచ్చిన యవనస్తులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మంచిది. ఈ యొక్క ప్రత్యేకమైన ఈ సెలవు దినాన మరి యవ్వనస్తుల కూడికను దైవజనులు ఏర్పాటు చేయటము ఎంతో సంతోషం కదా. ఈరోజు చాలామంది యవ్వనస్తులు ఇంకొక రకమైన సంతోషాన్ని పొందుతూ ఉంటారు. కానీ ఇక్కడున్న యవనస్తులందరూ కూడా దేవుని సన్నిధిలో ఈ కూడిక ద్వారా దేవుని యొక్క సన్నిధిలో ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకుంటూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. యవనస్తుల గురించి ప్రత్యేకమైన ఈ కూడికలో మరి యవనస్తుల గురించే మనం మాట్లాడుకోవాలి కదా. ఈ లైఫ్ అనేది, ఈ జీవితం అనేది భక్తులు చెప్తారు కొద్దిపాటిదే. మనిషి యొక్క ఆయుష్ కాలము కొద్దిపాటిదే. కానీ ఈ కొద్దిపాటి ఈ జీవితంలో ఎంతో అమూల్యమైనది యవన కాలం. ఎంతో అమూల్యమైనది కదా. మొత్తము ఈ యొక్క మరి మనిషి యొక్క జీవిత కాలంలో ఎన్ని భాగాలుగా వారి కాలాలు ఉంటాయండి. ఒకటి పసితనము, రెండవది బాల్యము, మూడవది యవ్వనము, నాలుగవది నడికారు, ఐదవది వృద్ధాపం, ముసలితనం. ఈ ఐదిట్లో మిడిల్ మధ్య ఏమున్నది అనేసి అంటే యవ్వనం. యవ్వనం అనేది దేవుడిచ్చిన ఒక మంచి గిఫ్ట్ యవ్వన కాలం అనేది. ఎందుకంటే పసితనము, బాల్యంలో నుంచి యవ్వనంలోకి వస్తూ ఉన్నారు. ఈ పసితనము, బాల్యము అనేది ఎరగకుండా ఒక మానవుడు ఈ లోకానికి వచ్చాడు కదా. పసితనము, బాల్యం అనేది ఎరగకుండా ఎవరు చెప్పండి? ఆదాము అవ్వని డైరెక్ట్గా యవ్వన కాలంలో వారికి ఉండవలసిన వయసు ఏదైతే ఉంటుందో ఆ వయసు వారిగానే దేవుడు సృజించిన వాడుగా మరి జీవాత్మ వారిలో ఊది వారు జీవం పొందిన వారుగా మనము చూస్తూ ఉంటాం కదా. అందుకే ఎందుకనేసి అంటే ఇది ప్రాముఖ్యమైన మరి కాలము కాబట్టి యవ్వనంలోనే వారిని సృజించటం అనేది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. నిజంగా చెప్పాలి అనేసి అంటే మనిషి యొక్క జీవితంలో అది మగ కావచ్చు, ఆడ కావచ్చు, ఇద్దరి జీవితాల్లో కూడా ఈ యవ్వనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ యవ్వన కాలంలో వారి యొక్క జీవితాలు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా కానీ ఈ యవ్వనంలోనే వారి జీవితాలు ఆధారపడి ఉన్నాయి కదా. బైబిల్లో కొన్ని విషయాలు మనం తెలుసుకునే ముందు మరి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వచనాల వరకు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధ నామం బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చింతబయలులో తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి నందు దాసులు తండ్రి ప్రభ, సంఘ కాపరి రెవరెండ్ యేసుపాదం గారు తండ్రి ప్రభ, ఈ విధంగా యవనస్సుల కూడికను ఏర్పాటు చేసిన రీతిని బట్టి స్తోత్రాలు. ఎవరైతే నీ చిత్త సంకల్పంలో ఉన్నారో వారందరూ కూడా ఈ విధముగా యవనస్సుల కూడికలో యవనస్సులు కూడుకోవటానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఈ దినమునకై తండ్రి ప్రభా, ఈ సందర్భముగా మా కొరకు సిద్ధపరిచిన ఈ వాక్య భాగమును బట్టి, చదవబడిన లేఖన భాగమును బట్టి మీకే స్తోత్రాలు. ఈ వాక్యము ద్వారా తండ్రి ప్రభా, ఇదిగో నీ యొక్క ఆత్మతో దీనదాసునైన నన్ను నింపి నీ సెలవు చాటును మరుగు చేసుకొని, నా వాక్ చాతుర్యము చేత కాకుండా నీ వాక్ శక్తి చేత నింపి మీరే మాట్లాడి బలపరిచి మహిమ పొందమని, మీ దీవెనలతో నింపమని, ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ప్రభ ఈ మాటలు వారి జీవితాల్లో ఒక గొప్ప మేలులతో, అద్భుతముతోటి, ఆశీర్వాదములతోటి నింపి బలపరిచి మహిమ పొందమని సమస్తమును మీ చేతులకి మమ్మల్ని అప్పగించుకొనుచు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, చదవబడిన లేఖన భాగంలో మోషే యొక్క యవన కాలం గురించి ఇక్కడ చాలా చక్కగా 3 భాగాలుగా రాయబడి ఉన్నది. మోషే యొక్క యవన కాలం గురించి చూడండి. ఆయన తీసుకున్న ఒక మంచి డిసిషన్ ద్వారా అతనే కాదు, అతనితో కొన్ని లక్షల మంది ప్రజలు ఆశీర్వదించబడ్డారు. ఈరోజు యవనస్తులైన మిమ్మల్ని బట్టి మీ కుటుంబాలు ఈరోజు ఆశీర్వదించబడాలి. మిమ్మల్ని బట్టి మీ సంఘము ఆశీర్వదించబడాలి. మిమ్మల్ని బట్టి ఈ సమాజము, ఈ గ్రామము ఆశీర్వదించబడాలి. ఎందుకంటే యవనస్తుడైన మోషే యొక్క నిర్ణయము, మోషే యొక్క ప్రవర్తన వారి యొక్క జీవితాల్లో ఒక గొప్ప వెలుగుతో నింపబడటమే కాకుండా వారి జీవితాల్లో ఒక గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప నడిపింపు, గొప్ప నాయకుడిగా తయారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 3 గమనించుకోండి. చూడండి, ఎంచుకొని, యోచించి, దృష్టి ఉంచాను కదా. ఎంచుకొని, ఇది చాలా ప్రాముఖ్యమైనది. యవనస్తులందరూ కూడా ఈ 3 మాటలు, ఈ 3 పాయింట్స్ అనేవి ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితాల్లో ఒక మంచి ఏర్పాటును చేసుకునేవారుగా ఉండాలి కదా. ఎంచుకోవటము, ఏమని ఎంచుకున్నాడైనా? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. నన్ను ఒక పాస్టర్ గారు ప్రశ్నించాడు. ఏమని అనేసంటే, మోషే కాలంలో యేసుక్రీస్తు వారు లేరు కదా, ఇక రాయబడిన దాంట్లో మరి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఏ విధముగా మరి రాశారు ఇక్కడ అపోస్తలుడైన పౌలు అని చెప్పేసి అన్నప్పుడు నేను క్రీస్తు అంటే అభిషేక్తుడు, దేవుడు కదా. త్రిత్వంలో ఆది నుంచి కూడా దేవుడు మరి ఉన్నవాడై ఉన్నాడు.
అందుకనేసి వాక్యం కూడా ఏం చెప్తుంది అనేసి అంటే, మన యోహాను సువార్తలో యోహాను చెప్తాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధరై ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. ఆ వాక్యమే శరీరధరై ఈ లోకానికి వచ్చారు. ఎవరు? ఆయనే యేసు క్రీస్తు. యేసు అనేది ఈ భూలోకానికి సంబంధించిన మాట, క్రీస్తు అనేది పరలోకానికి సంబంధించిన మాట. అంటే ఆది నుంచి కూడా యేసుక్రీస్తు వారు త్రిత్వంలో ఇక్కడ ఉన్నవాడై ఉన్నట్టుగా మనకి కనపడుతూ ఉన్నాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే మరి తన యొక్క ఉద్దేశాలని ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు కదా. ఆయన యవ్వనం పెద్దవాడైనప్పుడు, యవ్వన కాలంలో ఉన్నప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఎందుకనేసి ఈ మాట రాయబడి ఉన్నది అనేసి అంటే, మోషే జననం గురించి మీ అందరూ కూడా తెలిసి ఉండవచ్చు కదా. వాక్యం ఎంతమంది చదువుతూ ఉన్నారండి? బైబిల్ రోజు చదివే యవనస్తులు చేతులు ఎత్తగలుగుతారా? వాక్యం చదువుతూ ఉంటారా? చేతులు ఎత్తలేరా? సిగ్గుపడొద్దు. మీరు చదివితే చదివామనండి, లేకపోతే లేదా. వాక్యం చదవకుండా నీ జీవితం ఆశీర్వదించబడాలంటే ఆశీర్వదించబడదు కదా. ఇందాక మరి మన సహోదరులు అన్నారావు గారు చెప్పారు, యవనస్తులు వారి యొక్క నడతలను దేని చేత శుద్ధి చేసుకుంటారు అనేసి అంటే ఈ వాక్యం చేతనే కదా అంటారు. ప్రతిరోజు మన నడతలను శుద్ధి చేసుకుంటూ ఉండాలి. యవనస్తులైన తన బిడ్డల కొరకు యోబు గారు ఏం చేసేవాడు? వారు రోజు విందు చేసుకుంటూ ఉండేవాళ్ళు. వారు విందు చేసుకున్నప్పుడల్లా ఆయన ఏం చేసేవాడు? బలులు అర్పిస్తూ ఉండేవాడు. దేనికోసము? వారి యొక్క శుద్ధి కొరకు, వారి యొక్క పరిశుద్ధత కొరకు ఆయన బలులు అర్పిస్తూ ఉండేవాడు. అలాగే దినదినము కూడా వాక్యం చదివే బిడ్డలై ఉండాలి. వాక్యం చదవకుండా మనము ఏమి కూడా చేయలేము. వాక్యం చదవటం వల్ల నువ్వు నీ యొక్క నడతలు తెలుస్తూ ఉంటుంది. వాక్యం చదవటం వల్ల నీ జీవితం అర్థమవుతూ ఉంటుంది. నీ ఆ వాక్యం చదవటం వల్ల అనుసరించే విధానం తెలుస్తూ ఉంటుంది. వాక్యం చదవటం వల్ల, వాక్యం ధ్యానించటం వల్ల నీ జీవితానికే గొప్ప ఆశీర్వాదకరముగా ఉంటుంది కదా. మరి మోషే జీవితంలో ఆయన జన్మించిన పరిస్థితుల్లో చాలా భయంకరమైన పరిస్థితులు. ఫరో రాజు, మరి యూసుఫ్ అంటే తెలియని రాజు మరి పరిపాలనలోకి వచ్చినప్పుడు ఇశ్రాయేలు యొక్క అభివృద్ధిని చూసి నొచ్చుకోలేక, రేపు శత్రువులతో కలిసి వారు మనల్ని ఓడించి స్వాధీనం చేసుకుంటారేమోననే ఒక భయంతో ఇశ్రాయేల్ని అణచివేసే కార్యక్రమం మొదలుపెట్టాడు. ఆ కాలంలో పుట్టినది 2 సంవత్సరాల లోపు ఉన్న బాలురందరినీ కూడా చంపుతున్న కాలం. పుట్టిన మగపిల్లవాళ్ళని అదే కాన్పులోనే చంపివేస్తున్న కాలంలో మోషే జన్మించి ఉన్నారు కదా. మోషే జన్మించి మరి 3 మాసాలు చాలా జాగ్రత్తగా ఆయన కాపాడి మరి దాచిపెట్టారు. కానీ వారి వల్ల కాలేకపోయినది. కొన్ని మాసాల తర్వాత మరి ఆ యొక్క నైలు నదిలో మరి ఒక జమ్ము పెట్ట తయారు చేసి దాంట్లో వదిలినప్పుడు అక్కడ మరి స్నానానికి వచ్చిన ఫరో కుమార్తె ఆ బాలుడిని చూసి, ఆ యొక్క సౌందర్యాన్ని చూసి వాడిని పెంచుకోవాలనే ఒక తలంపు కలిగి ఆమె ఏం చేసింది అనేసి అంటే, మోషేని తిరిగి తన తల్లి అయిన ఆమెకే పెంచమని చెప్పి అప్పగించింది. మోషే తన బాల్యం మొత్తం కూడా తన తల్లి దగ్గరే పెరిగి పెద్దవాడవుతాడు. దాదాపుగా ఆ కాలంలో 17 సంవత్సరాలు వచ్చినప్పుడు మోషేని తీసుకొచ్చి మళ్ళా తిరిగి ఫరో కుమార్తెకి అప్పగించినట్లుగా చూస్తున్నాం. మోషే యొక్క యవనకాలం దశ దాదాపుగా 40 సంవత్సరాలు. యవనకాలం దశ 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఆయన ఐగుప్తులో ఉన్నవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే మరి హెబ్రీ స్త్రీ అయినా, మరి ఇశ్రాయేలు స్త్రీ అయినా తన తల్లి దగ్గర
తను పెరిగాడో దేవుని యొక్క భయభక్తులు కూడా నేర్చుకున్నాడండి. దేవుని యొక్క భయభక్తులు తను కలిగి ఉన్నాడు కాబట్టి అతను పెరిగి పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఆయన ఒక మరి నిర్ణయాన్ని కదా ఎంచుకోవటం అనేసి అంటే ఎన్నిక చేసుకోవటం. ఏమని ఎన్నిక చేసుకున్నాడు? ఏమని? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని కదా యవనస్తులు వారి యొక్క జీవితాల్లో మరి ఒక మంచి ఎన్నిక చేసుకునేవారుగా ఉండాలి కదా. ఎన్నిక చేసుకునేవారుగా ఉండాలి. నువ్వు మంచిని ఎన్నిక చేసుకుంటే దీవించబడతావు, చెడుని ఎన్నిక చేసుకుంటే శపించబడతావు. చెడుని ఎన్నిక చేసుకుంటే నువ్వు నాశనానికి నడిపించబడతావు కదా. చాలామంది వారి యొక్క ఎన్నిక చేసుకునే విధానాలు నానా రకాలుగా ఉంటుంది. మన ఎన్నిక చేసుకునే దాన్ని బట్టి మన జీవితాలు ఆధారపడి ఉంటాయి కదా. చూడండి, సరైన వాటిని ఎంచుకునేవారుగా మనము ఉండాలి. వ్యర్థమైన వాటిని ఎంచుకుంటే మన జీవితం ఏమైపోతుంది? వ్యర్థమైన వాటిని ఎంచుకుంటే మన జీవితం ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. అంధకారమైన వాటిని ఎంచుకుంటే జీవితం అంతా కూడా అంధకారం అయిపోతూ ఉంటుంది. పనికిమాలిన వాటిని ఎంచుకుంటే జీవితం మొత్తం కూడా పనికిమాలిన వారుగానే ఉంటారు కదా. ఈ లోకంలో దేవుడు మంచి పెట్టాడు, చెడును పెట్టాడు. మంచి ఉన్నది, చెడు ఉన్నది. ఒకప్పుడు మంచి ఒకటే ఉండేదండి. ఆదాము జన్మించినప్పుడు మంచి ఒకటే ఉండేది. దేవుడు ఆదాముని పరిశుద్ధుడిగా సృజించిన వాడై ఉన్నాడు. ఆయన చెప్పాడు, మంచి చెడులను తెలివినిచ్చే ఈ వృక్ష ఫలమును తినకూడదు అని చెప్పేసి అన్నాడు. ఎప్పుడైతే ఆ వృక్ష ఫలమును ఆదాము తిన్నాడో మంచి చెడు అనేది కూడా మంచితో పాటు వచ్చింది. చెడు అనేది కూడా మంచితో పాటు వచ్చింది. చెడు మార్గం ఎన్నుకునే వారంతా కూడా చెడ్డవారైపోతున్నారు. మంచి మార్గమును ఎన్నుకునే వారంతా కూడా మంచివారైపోతూ ఉన్నారు. ప్రియమైన మరి దేవుని బిడ్డలారా, యవనస్తులారా, చూడండి, మనము మన జీవితంలో మనం ఎంచుకోవటము, ఎన్నిక చేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక భక్తుడు అన్నాడు, సంసోను, మనందరికీ కూడా తెలుసు. సంసోను దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, కానీ తప్పుడు వ్యక్తిని ఎంచుకోవటం వలన తన జీవితము నాశనమైపోయి ఉన్నది. సంసోను దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తే. సంసోను న్యాయాధిపతుల కాలంలో కదా, న్యాయాధిపతుల కాలం అనేది ఇప్పుడు ఇశ్రాయేలు, ఎందుకంటే నేను పూర్తిగా చెప్పాలనేసి అంటే నాకు సమయం కాదు, మీకు అర్థమయ్యే రీతిలో క్లుప్తంగా నేను చెప్తాను. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు ఒక తరం. అప్పుడు మీరు సంఖ్యాకాండం తర్వాత చదువుకోండి, మొదటి అధ్యాయంలో ఉంటుంది. అక్కడ జనాభా లెక్క మరి ఇశ్రాయేలు లెక్కించడం జరుగుద్ది. ఏ వయసు నుంచి లెక్కించడం జరిగింది అనేసి అంటే 20 సంవత్సరాలు మొదలుకొని లెక్కించడం జరుగుతుంది. ఈ మొదటి తరం వారు 40 సంవత్సరాలు అరణ్యంలోనే అంతరించిపోతారు. వారు పారాను అరణ్య ప్రాంతంలోకి వచ్చినప్పుడు అక్కడ రెండో తరం వారిని లెక్కిస్తారండి. ఈ రెండో తరం వారే ఈ కనాను దేశంలోకి అడుగు పెడతారు. ఈ రెండో తరం వారు కనాను దేశంలోకి అడుగు పెట్టారు. కానీ దేవుడు కనాను మొత్తాన్ని కూడా స్వాధీనపరచుకోమన్నారు. కనానులో ఉన్న నానా రకాలైన జనాల్ని మొత్తాన్ని కూడా ఆ దేశం నుంచి తరిమివేయమన్నాడు. వారిని మొత్తాన్ని కూడా నాశనం చేయమని చెప్తే వీరేం చేశారు అనేసి అంటే మొత్తాన్ని నాశనం చేయలేకపోయారు. కొంతమందిని అక్కడే ఉంచారు, కొంతమంది సంపూర్ణంగా స్వాధీనం చేసుకోలేదు.
అయితే ఈ రెండో తరము స్వాధీనం చేసుకున్నాక అంతరించిపోయారు. అంతరించిపోయిన తర్వాత మూడో తరం వచ్చింది. ఈ మూడో తరం ఎవరు అనేసి అంటే చూడండి, న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వచనం. వారి తర్వాత యెహోవాను ఆయనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. చూడండి, ఆ కాలంలో మూడో తరం వారు. ఈ మూడో తరం వారు ఎవరు? ఈ మూడో తరం వారు యెహోవానైనను యెహోవా ఇశ్రాయేలు పట్ల చేసిన కార్యములైనను ఎరగని తరము ఒకటి వచ్చింది. వీళ్ళు దేవుని ఎరగని తరము అనేసి చెప్పాలి. దేవుని ఎరగని తరము అనేసి అంటే ఎట్లుంటారు? వారి ఇష్టానుసారమైన జీవితాలు, వారి ఇష్టానుసారమైన జీవితాలు కదా, ఇష్టం వచ్చినట్లుగా జీవించటమే, ఇష్టం వచ్చినట్లుగా పాపం చేయటమే. వారు పాపం చేయటము సెకండ్ స్టెప్, దేవుడు వాళ్ళని శ్రమల పాలు చేయటము మూడో స్టెప్, ఆయన ప్రార్థన చేయటము నాలుగో స్టెప్, దేవుడు దయగలిగిన వాడు కాబట్టి వాళ్ళ ప్రార్థన ఆలకించి వాళ్ళ కొరకు ఒక రక్షకుడిని పుట్టించటం. వాళ్ళే న్యాయాధిపతులు. దాదాపు న్యాయాధిపతుల గ్రంథంలో 12 మంది న్యాయాధిపతులు ఉంటారు. టోటల్లీ న్యాయాధిపతులు 13 మంది. లాస్ట్ వాడు ఎవరంటే సమూయేలు. ఈ 12వ వాడే సంసోన్. దేవుడు ఈయన గురించి ముందుగానే చెప్పి తన తల్లిదండ్రులకి పుట్టించిన వాడు. ఇదిగో వీడి సౌరం మీద మంగళ కత్తి పెట్టకూడదు. ఎందుకు అంటే ఆ సౌరంలోనే, ఆ ఎంటుకల్లోనే ఆయన పొలం ఉంటుంది. ఫిలిష్తీయుల బారి నుంచి మిమ్మల్ని కాపాడుతాడు, ఇశ్రాయేలుని కాపాడువాడుగా రక్షకుడుగా నేను అని పుట్టిస్తున్నాను అని చెప్పి ముందుగా చెప్పి పుట్టించిన వాడే మరి సంసోన్. తన యవ్వన కాలంలో చూసినట్లయితే మరి దేవుడు చెప్పినట్లుగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన కాలం అంతా కూడా ఫిలిష్తీయుల్ని మరి ఈ యొక్క ఇశ్రాయేలుని ఫిలిష్తీయుల బారి నుంచి కాపాడుతూ ఫిలిష్తీయులు అందరికీ కూడా ఒక వణుకుడు పుట్టించిన వాడుగా ఉన్నాడు. ఒక వణుకుడు పుట్టించిన, ఒక బలాఢ్యుడుగా. అసలు అతనికి ఓడించడానికి ఫిలిష్తీయులకి ఎవడు కూడా చాలట్లేదు. ఆయన జయించడానికి ఎవడి వల్ల కావటం లేదు. కానీ ఒక స్త్రీ బలహీనత ద్వారా ఫస్ట్ ఒక మరి ఫిలిష్తీయురాలైన స్త్రీని ప్రేమించారు, పెళ్లి చేసుకోవాలనుకోండి. యవ్వన కాలంలో ఫస్ట్ డిస్టర్బెన్స్ యవ్వనస్తులు చేసేదే ఇది. నీ పట్ల దేవుని ఉద్దేశం ఒకటి ఉంటే మనమేమో మన ఉద్దేశాల ప్రకారం మన ఇష్టానుసారమైన జీవితాలని ఎంచుకుంటూ ఉంటాం. ఇక్కడ ఈయన కూడా మరి ఒక ఫిలిష్తీ స్త్రీని ప్రేమించినప్పుడు తన తల్లిదండ్రులకి చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఒప్పుకోరు. చూడండి, అయ్యా మన ఇశ్రాయేల్లోనే ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకోను, ఆయన సున్నతి లేని వారిని వివాహం ఆడటం వద్దునైనా అని చెప్పినా కానీ ఆయన వినలేదు. అయితే ఆ ఫిలిష్తీయురాలు ఇంకొకరు వివాహం చేసుకోవటం, ఇక్కడ లవ్ ఫెయిల్యూర్గా సంసోను కనపడతాడు. తర్వాత ఆయన ఇంకొక మరి ఆయన ఆ సమయంలో డెరిలా అని చెప్పేసి ఒక వేశ్య పరిచయం అవుతుంది. చూడండి, ఇతను తీసుకున్న ఒక రాంగ్ స్టెప్. ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఒక ఉన్నతమైన స్థితిలో ఒక ఉన్నతమైన వీరుడుగా మరి కొనసాగించబడుతున్న సంసోన్ జీవితంలో ఒక రాంగ్ స్టెప్, ఒక రాంగ్ నిర్ణయం తీసుకోవటం వల్ల, ఒక రాంగ్ని ఎంచుకోవటం వల్ల తన జీవితం పతనమైపోయి ఉన్నది, తన జీవితము నాశనమైపోయి ఉన్నది. మన జీవితాల్లో కూడా మనం తీసుకునే నిర్ణయాలు, మనం తీసుకునే ఎన్నిక చేసుకునే విధానము మన జీవితాలు ఆధారపడి ఉంటుంది. సంసోను జీవితము చెడును ఎన్నుకున్నాడు, ఒక మరి చెడు బలహీనతను ఎన్నుకున్నాడు, ఒక పాపాన్ని ఎన్నుకున్నాడు. ఎప్పుడైతే
తను తీసుకున్న నిర్ణయానికి తన జీవితము బలైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఇంకొక వ్యక్తి దావీదు దేవునికి హృదయానుసారి కదా, చాలా గొప్పగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ నేను బలహీనతల గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తిగా ఉన్నా, నిజంగా దావీదు అంటే దేవునికి ఎంతో ఇష్టడు అన్నమాట, చాలా ఇష్టమైన వాడు కదా. అట్లాంటి వ్యక్తి కూడా మరి తప్పుడు నిర్ణయం, తను చేసిన తప్పును బట్టి మరి శిక్ష అనుభవించిన వాడుగా మనకు కనపడుతూ ఉన్నాడు కదా. యవ్వన కాలం అనేది చాలా భయానకమైన మరి విషయం అండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా మనము ఉండకపోయినట్లయితే తప్పుడు నిర్ణయాల వలన మన జీవితము నాశనం అయిపోతూ ఉంటుంది కదా. ఇంకొక వ్యక్తిని చూస్తాం మనము, ఇస్కరియోతు యూదా. యేసుతోటే ఉన్నవాడు, యేసుతో కలిసి ఉన్నవాడు, కలిసి మరి భోజనం చేసినవాడు, ఆయన కలిసి ప్రార్థనలో పాల్గొనినవాడు కదా. అట్లాంటి వ్యక్తి ఒక సమయంలో ప్రభువుని వదులుకొని మరి ధనాన్ని ఆశించినట్లుగా, ధనాన్ని ఎంచుకున్నట్లుగా, యేసుని ఎంచుకోకుండా, యేసు మార్గాన్ని ఎంచుకోకుండా ధనాన్ని ఎంచుకొని మరి భ్రష్టుడైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మోషే జీవితంలో మాత్రము మరి ఐగుప్తు ధనాన్ని మరి ఆయన వాటిని అసహించుకొని అది కాదు అని చెప్పేసి క్రీస్తు విషయమైన నింద, క్రీస్తు విషయమైన మరి ఎటువంటి శ్రమ అయినా సరే పర్వాలేదు, మరి ఈ జీవితం కావాలని క్రీస్తులో దేవుణ్ణిలో జీవించే జీవితం కదా. ఇక్కడ ఐగుప్తు వారితోటి, ఐగుప్తు ధనముతోటే మరి మోషే పెరిగి పెద్దవాడయ్యాడు. కానీ ఐగుప్తు ధనాన్ని అనుభవించడానికి ఆయన ఇష్టపడలేదు. తన ప్రజలైన మరి హెబ్రీయులను, ఇశ్రాయేలుతోటి తన జీవితం కొనసాగాలని చెప్పేసి ఇష్టపడిన వాడుగా మనకు కనపడుతూ ఉన్నాడు కదా. వీళ్ళు ఇక్కడ ముగ్గురు నిర్ణయాలు వారి యొక్క జీవితాల్ని నాశనం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరెవరు? సంసోను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే, కానీ తను తీసుకున్న నిర్ణయము తను నాశనం చేసింది. దావీదు కొన్ని సందర్భాలు, కాకపోతే దావీదు దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే తన తప్పుని తెలుసుకొని పశ్చాత్తపడి దేవుని దగ్గర క్షమాపణ కోరిన వాడు కాబట్టి మళ్ళీ ఆయన క్షమించబడిన వాడుగా ఉన్నాడు. కానీ కొన్ని సందర్భాల తను చేసిన తప్పుకి అక్కడే శిక్ష అనుభవించిన వాడుగా ఉన్నాడు. ఒక సందర్భంలో సాతానుడి చేత ప్రేరేపించబడి తన సైన్యాన్ని లెక్కించడం జరిగింది. లెక్కించినప్పుడు మరి తనలో ఒక గర్వం అనేది కనపడ్డది. ప్రవక్త చెప్తూ ఉంటాడు, లెక్కించకూడదు అయ్యా, దేవుడు మన పక్షాన ఉండగా మనం ఎందుకు బలహీనలం అంటే, సైన్యాన్ని బట్టి గర్వించి లెక్కించినప్పుడు దేవుని కోపం అతని మీద రగులుకొని దాదాపు 70,000 మంది మరి సైన్యాన్ని కోల్పోయిన వాడుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. శిక్షించబడిన వాడుగా దావీదును మనము చూస్తూ ఉంటాం. యూదా దేవునితో ఉన్నవాడే, దేవునితో కలిసి తిరిగిన వాడే, కానీ ఒక సందర్భంలో ధనాన్ని ఆశించి దేవుణ్ణి వదిలిపెట్టాడు. తీసుకున్న నిర్ణయాలు సరిగా లేనప్పుడు మన జీవితాలు కూడా నాశనం వైపు నడిపించబడుతూ ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకునేవారుగా మనం ఉండాలి. యోసేపు జీవితాన్ని చూసుకున్నట్లయితే చిన్నప్పుడు నుంచి కూడా మరి అతను దేవుని యొక్క భయభక్తుల్లో పెరిగిన వాడుగా ఉన్నాడు. దేవుడు అతని కొన్ని కళల ద్వారా తన యొక్క ఉద్దేశాలని చూపిస్తూ ఉన్నప్పుడు తన అన్నలకి, తన యొక్క తల్లిదండ్రులకు తెలియజేసినప్పుడు అన్నలంతా కూడా అతన్ని అసహించుకున్న వారుగా, అసూయ చూపించిన వారుగా కనపడుతూ ఉంటారు. ఒకానొక సందర్భంలో మరి యేసుని మరి అన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన్ని ఇస్మాయిల్ ద్వారా మరి ఐగుప్తుకు అమ్మవేయబడిన వాడుగా మనకు కనపడుతూ ఉన్నాడు. బానిసగా వెళ్ళినప్పుడు కూడా యేసుకు వయసు దాదాపు 17 సంవత్సరాలు కదా. ఆ వయసులో కూడా దేవుని యందు భయభక్తులు ఉన్నాడు, యథార్థవంతుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి అక్కడ ఆయన అడుగుపెట్టిన ప్రదేశం, ఆ ఇల్లు దీవించబడ్డది, ఆ ఇల్లు ఆశీర్వదించబడ్డది.
తన యథార్థతను బట్టి, తన భక్తిని బట్టి, తన విశ్వాసమును బట్టి తన యజమానుడైన పోతీఫరు ఆ ఇల్లు అంతా కూడా ఆశీర్వదించబడ్డది కదా. ఎవరు యజమాని? బానిసగా వెళ్ళిన ఆ ఇల్లు ఆశీర్వదించబడ్డది. ఈరోజు యవనస్తులారా, మీ ఇల్లులు మీ ద్వారా దీవించబడుతున్నాయా కదా? మీ వల్ల మీ తల్లిదండ్రులు సంతోషించేవారుగా ఉన్నారా? నీ కుటుంబం సంతోషించేవారుగా ఉన్నారా? ఏ విధంగా ఉన్నది? మిమ్మల్ని బట్టి వారు ఏడ్చేవారుగా ఉన్నారా? సంతోషించేవారుగా ఉన్నారా? ఎప్పుడు వారు సంతోషం పొందుతారు? మిమ్మల్ని బట్టి ఆ యొక్క కుటుంబం మొత్తము కూడా బాగుపడుతున్నప్పుడు, ఆ కుటుంబము ఆశీర్వదించబడుతున్నప్పుడు కదా. నువ్వున్న నీ ఇల్లు ఖచ్చితంగా దీవించబడాలి. యేసుకున్న ఇల్లు దీవించబడుతూ ఉన్నది. ఎటువంటి ఆశీర్వాదాలు అనేసి అంటే కదా, ఆ సమయంలో ఒక సందర్భంలో ఒక పాపము అతన్ని ఆవరించినప్పుడు ఆ పాపము నుంచి పారిపోయిన వాడుగా ఉన్నాడు, నింద వేయబడిన వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత జైల్లో వేస్తే ఆ జైల్లో కూడా ఆయన ఎట్లున్నాడు అనేసి అంటే యథార్థముగా దేవుని యందు భయభక్తులు గలవాడుగా ఉన్నందుకు ఆ జైలు అధికారి ఇల్లు మొత్తం కూడా ఆశీర్వదించబడుతుంది. జైల్లో ఇతను ఖైదీ అని పేరుకే, కానీ జైలర్ చేసే పని మొత్తము యూసుఫ్ చేస్తున్నవాడుగా ఉన్నాడు. చూడండి, తర్వాత దేవుని కృపను బట్టి ఒక అలభావం చెప్పటం వలన ఐగుప్తుకి రాజు అంతటి వాడుగా ఆశీర్వదించబడ్డాడు. యథార్థమైన జీవితము, దేవుని యందు భయభక్తులు గల జీవితము అంచెలంచెలుగా ఎదిగింప చేస్తూ ఉంటుంది. నిన్ను బట్టి నీ కుటుంబం సంతోషిస్తుంది, నిన్ను బట్టి సమాజము సంతోషించే రీతిలో మన యొక్క నిర్ణయాలు ఉండాలి కదా. దానియేలు గురించి చూస్తాం. ఆయన యవ్వనస్తుడే. దినమునకు ఎన్ని మార్లు ప్రార్థన చేస్తున్నాడండి? 3 మార్లు కదా. మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నారు చెప్పాలి. నాకు ఒక హాస్టల్ ఉండేది పూర్వం. హాస్టల్లో మా పిల్లలు, మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు కానీ ఒకడు లేచి నిలబడ్డాడు. అయ్యగారు, నేను 3 సార్లు ప్రార్థన చేస్తున్నాను. వెరీ గుడ్ రా, ఎప్పుడెప్పుడు చేస్తున్నావు, నీ టైమింగ్ చెప్పాను. ఆడు చెప్తున్నాడు, పొద్దున్నే టిఫిన్ చేసే ముందు చేస్తున్నానయ్యా, మధ్యాహ్నము లంచ్ చేసే ముందు చేస్తున్నానయ్యా, రాత్రి భోజనం డిన్నర్ చేసే ముందు చేస్తున్నాయా ఆయన సంత. ఏమని చెప్పాలి? ఇప్పుడు మన ప్రార్థనలు కూడా అంతే ఉన్నాయా? ఆడు పిల్లోడు కాబట్టి చెప్పాడు కదా. 3 మార్లు అక్కడ ఆ రాజ్యంలో ఒక ఆజ్ఞ జారీ చేయబడ్డది. ఎవ్వరు కూడా ఏ దేవుడిని మొక్కటానికి వీల్లేదు, ప్రార్థనలు చేయటానికి వీల్లేదు. రాజుగారు విగ్రహాన్ని మొక్కాలని చెప్పేసి ఆయన కిటికీలన్నీ కూడా తెరుచుకొని ధైర్యంగా ఏదన్నా కానీ ప్రార్థన మోకరించి ప్రార్థన. నిజంగా దానియేలు గురించి చెప్పాలంటే గొప్ప ప్రార్థన పరుడు అంటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆయన ఏమి ఎంచుకున్నాడో ప్రార్థనను ఎంచుకున్నాడు కాబట్టి ఒక గొప్ప ప్రార్థన పరుడయ్యాడు. అంతేకాదు కదా, దానియేలు గ్రంథం ఈ రోజుల్లో జరుగుతున్న సంఘటనలు, జరగబోయే సంఘటనలు, అంత్య దినాల్లో జరగబోయే సంఘటనలు అన్నీ కూడా దానియేలు దర్శనం ద్వారా చూసి దానియేలు గ్రంథాన్ని ప్రపంచానికి ప్రజెంట్ చేశాడు. హల్లెలూయా చెప్పరా? హల్లెలూయా అంటే దేవునికి స్తుతి కలుగును గాక. బూత్ మాట ఏం కాదు. హల్లెలూయా. చూడండి, దర్శనాలు చూసే యవనస్తులుగా ఉండాలి. దర్శనాలు నువ్వు చూడాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రార్థన జీవితం నీలో ఉన్నప్పుడు దర్శనాలు చూడగలుగుతావు. దానియేలు దర్శనం చూడగలిగాడు కాబట్టి ఎంత దినాల్లో జరిగే సంఘటనలన్నీ కూడా దేవుడు బయలుపరిచాడు దర్శనాల ద్వారా. దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నది చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. నా ఆత్మను కుమ్మరించదను,
నీ కుమారులను నీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు గందురు. ఏంటిదండి? మీ యవ్వనులు దర్శనములు చూచెదరు. ఎంతమంది దర్శనాలు చూస్తున్నారు? అంత్య దినాలంటే ఈ దినాలే. ఈ లాస్ట్ డేస్లో యవనస్తులందరి మీద కూడా దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది. దర్శనాలు చూసే వ్యక్తులుగా మీరు ఉండాలి. దర్శనం ఏమి తెలియజేస్తుంది? జరగబోయే సంఘటనలు తెలియజేస్తూ ఉంది. 2700 సంవత్సరాల క్రితము దానియేలు గారికి ఇప్పుడు జరిగే సంఘటనలన్నీ కూడా దేవుడు ముందుగానే బయలుపరిచాడు. నువ్వు నిజముగా ప్రార్థన అనుభవం, మోకాల అనుభవం నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు తను చేయనుద్దేశించిన సంఘటనలన్నిటిని కూడా నీకు బయలుపరుస్తాడు. 100% బయలుపరుస్తాడు. డీలే దానియేలు మోకాల అనుభవాన్ని, ప్రార్థన జీవితాన్ని ఎంచుకున్నాడు. దేవుడు తన ఉద్దేశాలన్నీ జరగబోయే కాలం మొత్తము కూడా మరి బయలుపరిచిన వాడుగా ఉన్నాడు. అలాగే ఇంకొక వ్యక్తి యెషయా. ఈయన తన చిన్న వయసు నుంచే దేవుని సేవకు సమర్పించుకున్నాడు. దేవుని సేవకు నేను ఆయన సేవ చేస్తాను అని చెప్పేసి ముందుకు వచ్చాడు. కాబట్టి ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు ఆయన్ని తయారు చేశాడు. యెషయా గ్రంథము ఒక మినీ బైబిల్ కదా. ఈ యెషయా గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉంటున్నాయంటే 66 అధ్యాయాలు. మీరు జాగ్రత్తగా చదివినట్లయితే 39 అధ్యాయాలు మొత్తం కూడా పాత నిబంధనని తెలియజేస్తుంది. 40 అధ్యాయం నుంచి 66 అధ్యాయం వరకు నూతన నిబంధనని తెలియజేస్తుంది. ఒక గొప్ప ప్రవక్తగా, గొప్ప సేవకుడుగా ఆయన తయారయ్యారు. మన జీవితాల్లో మనం తీసుకునే నిర్ణయాలు కదా మనకే ఆశీర్వాదాలు కాదు, సమాజానికి, సంఘానికి, కుటుంబానికి, ఇతర ప్రజలందరికీ కూడా ఆశీర్వాదకరముగా దేవుడు నిన్ను నిలబెడతాడు. మోషే తీసుకున్న నిర్ణయం నిజంగా ఇశ్రాయేలు ప్రజలకి ఒక నాయకుడుగా ఆయన నిల్చోబెట్టాడు. ఫస్ట్ ఆయన ఏం చేశాడు? ఎంచుకోవటం, అంటే ఎన్నిక చేసుకోవటం. మన లైఫ్ విధానము ఈ లోకంలో ఒక మంచి మార్గాన్ని ఎన్నుకునేవారుగా ఉండాలి. యేసు అంటున్నాడు, ఏమంటున్నాడు? నేనే మార్గమును, జీవమును, సత్యమునై ఉన్నాను అనేసి అంటున్నాడు కదా. ఆ మంచి మార్గం, ఆ మంచి జీవాన్ని, ఆ సత్యాన్ని మనము తెలుసుకునేవారుగా ఉండాలి. రెండవది 25వ వచనం దాంట్లోనే ఉంటుంది. రెండవ పాయింట్ అవి కలిసి ఉంటుంది. అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి అంటే యోచించి ఆలోచన కదా. థింకింగ్, యోచించటం అంటే థింకింగ్, ఆలోచన. మంచి ఆలోచనలు కలిగి ఉండాలి కదా. మన ఆలోచనలన్నీ కూడా ఎట్లుంటాయి? దురాలోచనలు. యవ్వన కాలంలో దురాలోచనలు కదా. మన థింకింగ్, రియలైజేషన్, తలంపులు, మన తలంపులు ఏ విధంగా ఉన్నాయి కదా. ఈయన దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట. ఇశ్రాయేలు ప్రజలతో ఉంటే శ్రమ, కానీ ఐగుప్తు ప్రజలతో ఉంటే సుఖం. వారు 17 years వచ్చినాయి అనేసి అంటే, యవన కాలంలోకి వాళ్ళు అడుగు పెట్టారంటే ఐగుప్తీయులు అంతా కూడా వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించేవారుగా ఉంటారు. దేవుని భయం లేదు, ఇష్టం వచ్చినట్లుగా. ఈ లోకంలో కూడా మన జీవితాలు కూడా మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తూ ఉన్నాం. మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించినట్లయితే నాశనానికి నడిపించబడతాం. దేవునికి ఇష్టం వచ్చినట్లుగా మన జీవితాలు ఉండాలి. మన ఆలోచన యావత్తు కూడా ఎవరి మీద మోపమంటున్నాడు? దేవుని మీద మోపేవారుగా మనం ఉండాలి. మన ఆలోచనలో యేసయ్య ఉండాలి.
మన నడిపింపులో యేసయ్య ఉండాలి కదా. యవనస్తులారా, మన జీవితాల్లో మన సరైన ఆలోచన లేకపోయినట్లయితే నాశనానికి నడిపించబడతాం. ఎందుకంటే యవన కాలం అట్లొచ్చి అట్లా వెళ్ళిపోయిందండి కదా. యవన కాలము అట్లొచ్చి అట్లా వెళ్ళిపోయేది. ఎప్పుడైతే వివాహం అవుతుందో, యవన దశలో ఉన్నా కానీ వివాహం అయిపోగానే నడి వయసు వచ్చినట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అయిపోయిందని చెప్పేసి అనుకుంటాం. కానీ ఈ జాగ్రత్త అయిన ఈ యవన కాలం దేవుడిచ్చిన ఒక మంచి కిరీటం. ఈ కిరీటము నువ్వు సరిగా ధరించుకుంటే ఎంతో సౌందర్యంగా నువ్వు ఉంటావు. ఈ కిరీటము తీసి పక్కన పెట్టావా, నీ తల నిండా కూడా ముళ్ళ కిరీటంతో నింపబడుతుంది. జాగ్రత్త జాగ్రత్త అనేసి మరి యవనస్తులని హెచ్చరిక చేస్తూ ఉన్నారు కదా. మన ఆలోచనలన్నీ కూడా దేవుని అయి ఉండాలి. దేవుని తలంపులు మనము కలిగి ఉండేవారుగా ఉండాలి. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ 26వ వచనం చదవండి. ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఇది చాలా జాగ్రత్త అండి, మన దృష్టి కదా. ఇక్కడ ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవటం ఇష్టపడలేదు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అంటే రాజవంశానికి చెందినవాడు. ఆ విధంగా అనిపించుకోవటం ఆయన ఇష్టపడలేదు. దేవుని యొక్క బిడ్డగా కదా, దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేలు జనాంగంతో కలిసి జీవించటానికి, వారి బిడ్డగా అనిపించుకోవటానికి, శ్రమ ఉన్న, బాధ ఉన్న, ఇబ్బంది ఉన్న వారితోటే ఉండాలి అనేసి నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే తను పొందబోయే ప్రతిఫలము, బహుమానము ఆ విషయంలో ముందుగానే విశ్వాసంతో చూసిన వాడుగా మనకు కనపడుతూ ఉన్నాడు. విశ్వాసంతో చూసిన వాడుగా తన దృష్టి ఉంచాడు. దృష్టి కదా, మన దృష్టి ఏ విధంగా ఉంటుంది? మన చూపులు అటు ఇటు ఎటుబడితే అటు ఉంటుంటుంది. మన చూపుల ద్వారా కూడా పాపం చేసేవారుగా మనం ఉంటున్నాం. గుర్రానికి ఏం కడతారండి? ఏమంటారు వాటిని? గుర్రానికి గంతల. ఆ యొక్క కంతలు ఎందుకు సైడ్ చూడకుండా ఒకే వైపు చూడటానికి. అది ఒకవైపు చూడగలిగితేనే అది ముందుకు కరెక్ట్గా వెళ్ళగలుగుతుంది. అలాగే మన చూపు అంతా కూడా దేవుని వైపే ఉండాలి. దేవుడు మనకిచ్చే నిత్య జీవము వైపే మన చూపు ఉండాలి. మనం ఎందుకు ప్రార్థనకు వస్తున్నామంటే, ఏదో పాస్టర్ గారు ఇక్కడ ప్రార్థన పెడుతున్నాడు, వస్తున్నాడు, ఆయన పని మాట లేకుండా పెట్టలేదు. యవనస్తులందరినీ కూడా బలపరచాలనే ఒక మంచి ఉద్దేశంతో పెట్టాడు. టైమింగ్స్ అనేది నిజంగా మన బ్యాప్టిస్టు సంఘాలు, నేను బ్యాప్టిస్ట్ పాస్టర్నే, పక్కనే పేట సన్నెగల్ల గ్రామము బ్యాప్టిస్ట్ పాస్టర్నే కదా. మనం టైం సెన్స్ అనేది సరిగా ఉండటం లేదు. ఇప్పుడు దేవునికి నువ్వు ఏదైతే సమయము కేటాయించుకున్నావో, 10 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుంది అనేసి అంటే ఖచ్చితంగా 10 నిమిషాల ముందు ఉండాలి. చాలామంది బయటి సంఘాలను ఒకసారి దృష్టిలో తీసుకోండి, ఎట్లా ఉంటున్నారు వాళ్ళు. ఒక సిద్ధపాటు, నువ్వు ఒక ఊరికి వెళ్ళాలి, నీకు ఒకే ఒక బస్సు ఉంటుంది, 9 గంటలకు ఆ బస్సు ఉంటుంది. 9 గంటలకల్లా సిద్ధపడిపోయి బస్సు ఎక్కుతున్నావా లేదా? కాలేజీకి వెళ్ళాలి, లేదా ఉద్యోగాలకు వెళ్ళాలి, ఒక టైం అనేది ఉంటుంది. ఆ టయాన్ని నువ్వు పాటిస్తున్నావా లేదా? దేవుడు ఏమంటం లేదనేగా, ఎవరు ఇక్కడ అనేవాళ్ళు లేరు. ఒకవేళ అన్నా కానీ ఒప్పుకునేది లేదు కదా. అంతకంటే చాలా స్ట్రిక్ట్ మన దేవుడు, పౌరుషం కలిగిన వాడు. నువ్వు కరెక్ట్ టయాన్ని పాటించు. నువ్వు ఏది కావాలనో నువ్వు అడుగు ఇక్కడికి వచ్చి. నువ్వు టైం పాటించకుండా, వాక్యాన్ని అనుసరించకుండా
నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఉంటూ దేవుణ్ణి అడిగితే ఏది కూడా నువ్వు పొందుకోలేవు. యవనస్తులకు నేను చెప్తున్నాను, మరి ముఖ్యంగా చర్చిలో మొట్టమొదటిగా ఇంకో పావు గంట ముందు ఉండవలసింది యవనస్తులే. యవనస్తులు అవసరమైతే సంఘ పరిచర్య చేయాలి, అన్నీ మరి సిద్ధపాటు అనేది చేయాలి. ఆడపిల్లలే కావచ్చు, మగపిల్లలే కావచ్చు. ఎందుకు అనేసి అంటే నువ్వు దీవించబడాలి. నువ్వు దీవించబడటమే కాకుండా నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడాలి. నీ కుటుంబమే దీవించబడటమే కాదు, నీ సంఘం కూడా దీవించబడాలి. క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ఎందుకంటే మన దేవుడు క్రమం కలిగిన వాడు. క్రమం లేని వారిని ఏమంటాడు? క్రమం లేని వారిని ఏమనాలండి? అక్రమము అంటారు. కరెక్టేనా? క్రమం లేకపోతే అక్రమం. ఈ అక్రమం వారిని అందరిని ఎక్కడ ఉంచుతున్నాడు ఆయన? అక్రమము చేయవారులారా నా యుద్ధ నుంచి తొలగిపో. మరి మనం క్రమం కలిగిన వారుగా ఉన్నామా, అక్రమస్తులుగా మనం ఉన్నామా? చెప్పాలి. ఈ రోజు నుంచి నీ జీవితం మార్చబడాలి. దేవుని యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాదాలు నీ మీదికి రావాలంటే మోషే ప్రతి విషయంలో కూడా నిదానించి, ప్రతి విషయంలో ఒక క్రమశిక్షణ కలిగి, చూడండి, ఆలోచించుకున్నాడు. ఆయన ఎన్నిక చేసుకున్నాడు, దేవుని మార్గాన్ని ఎన్నిక చేసుకున్నాడు. ఐగుప్తు ధనము, లాభము, సర్వము కూడా వదులుకున్నాడండి. నీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను వదిలిపెట్టి దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు. ఆయన సమస్తాన్ని కూడా వదులుకున్నాడు. నువ్వు వదులుకోవాలి. దేవుని సన్నిధిని ప్రేమించాలి. దేవుని సన్నిధిని ఫస్ట్ నువ్వు ఎన్నిక చేసుకోవాలి. దేవుని మార్గాన్ని నువ్వు ఎన్నిక చేసుకోవాలి. రెండోది, ఆలోచన యావత్తు కూడా ఆయన మీద ఉంచాడు. ఆయన ఏది చెప్తే అది చేయటానికి సిద్ధపడ్డాడు. మూడవది, ఆయన యందు దృష్టి ఉంచాడు కదా. ఎప్పుడైతే ఈ మూడు కలిగి ఉన్నాడో మోషేని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడండి? ఆయనను ఆశీర్వదించడమే కాకుండా ఆయనను బట్టి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆశీర్వదించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ యవనుడా, యవనస్తురాలా, నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడాలి. నిన్ను బట్టి నీ జనాంగము దీవించబడాలి. నిన్ను బట్టి నీ యొక్క సంఘము దీవించబడాలి. దీవించబడాలి అనేసి అంటే మూడు ఏంటి అవి చెప్పండి? ఎంచుకోవటము, యోచించుకోవటము, దృష్టి. సర్వము కూడా దేవుడై ఉండాలి. కాబట్టి ఇక నుంచి నువ్వు నేనంతా కరెక్ట్గానే ఉన్నానని నువ్వు టయానికి రాలేదనుకో, కరెక్ట్ కాదు. నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు? మీరు ఒక సమయం అనేది పెట్టినప్పుడు అది రెగ్యులర్గా జరిగే సమయం కాబట్టి, సంఘాలకు కూడా, మన ఆరాధన కూడా, ఆదివారపు ఆరాధన కూడా పాస్టర్ గారు 10 గంటల కంటే 1 గంటలకు అయిపోతుంది అనగా 12 గంటలకు వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అసలు 10 గంటలకు ఎంతమంది వస్తున్నారు? 10 గంటలకు ఎంతమంది వస్తున్నారు? క్రమము కలిగిన వారుగా ఉండాలి. క్రమము కలిగిన విధానం మనం ఎంచుకొని ఉండాలి. నువ్వు దీవించబడాలా? క్రమాన్ని కలిగి ఉండు. అక్రమం చేశావా? అక్రమంగా ఉన్నావా? చిన్న చిన్న విషయాలు కూడా దేవుడు పట్టించుకుంటాడు. మోషే ఒక చిన్న మాట అన్నాడండి. ఏ మాట అన్నాడు? ఇశ్రాయేలు ప్రజలు ద్రోహులారా అన్నాడు. పాపం ఎందుకనేసి అంటే కీర్తనలో ఆయన ఆత్మను విసిగించారంట వారు. ఆయన కాబట్టి చిన్న మాట అన్నాడు. ఆ స్థానంలో నువ్వు ఉన్నట్టయితే ఎన్ని బూతులు తిట్టేదాను, ఎన్ని బూతులు తిట్టేవారు. ఆయన కాబట్టి చిన్న మాట. తన ప్రజలను ఆ మాట అన్నందుకు కనాన్లోకి అడుగు పెట్టనీయలేదు మోషేని. ఇంత గొప్ప వ్యక్తిని మోషేని కనాన్లోకే అడుగు పెట్టనీయలేదు. అట్లాంటిది 10ంటికి నీ యొక్క ఆరాధన ప్రారంభించబడుతున్నప్పుడు నువ్వు 10:30కు వస్తే చిన్నదేముందిలే అనేసి అనుకుంటున్నావు. మన దేవుడు పౌరుషం కలిగిన వాడు, ప్రతిదీ కూడా జవాబు చెప్పగలుగుతాడు. నేనేమంటానంటే తీర్పు పునరుత్థానంలోకి మనం వెళ్ళకూడదు. ఏ పునరుత్థానంలో మనం ఉండాలి? జీవ పునరుత్థానంలో ఉండాలి. తీర్పు పునరుత్థానం పోయేది ఎవరు? పాపులు, దేవుణ్ణి విడిచినవారు, దేవుణ్ణి విడిచినవారు, నరకానికి పాత్రులు.
జీవ పునరుత్థానం పొందేవారందరూ ఎవరు? మనం ఇక్కడికి వచ్చింది అందుకే, జీవ పునరుత్థానం కొరకే మనం వచ్చాం. క్రైస్తవులందరూ కూడా ఎందుకు ఆరాధనలు చేస్తున్నారు, ఎందుకు ప్రార్థనలు చేస్తున్నారంటే ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆలోచన చేస్తున్నాం. శాశ్వతమైన జీవితం అనేది ఒకటి ఉన్నది. కాబట్టి యవనుడా, నీ యవనత్వాన్ని, నీ యవన కాలాన్ని చాలా జాగ్రత్తగా నువ్వు తీసుకున్నట్లయితే లైఫ్ లాంగ్ కూడా నువ్వు దీవించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, నాకు ఇవ్వబడిన సమయం అయిపోయినది. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చక్కటి విషయాల్ని మనకి పంచినటువంటి దైవజనులు అబ్రహాం గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నామయ్యా. మనకి ఉదాహరణకి ఎవరిని చూపించారు? మోషేని చూపించారు. మోషే యోచించాడు, సుఖభోగులను ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు అప్పుడు గొప్పగా ఎదిగాడు. యోసేపు అయితే తన కుటుంబంలో ఉన్నప్పుడు పోతీఫర్ కుటుంబం కూడా దీవించబడింది. కారణం ఏంటంటే ఆ యవనస్తుడు అలా బ్రతికాడు. యోసేపు ఈ అంత్య దినాలలో అయ్యగారు చెప్పినట్లుగా ఎక్కువ ఏం పెరిగిపోయిందండి? ఎక్కువ ఏం పెరిగింది చెప్పరమ్మా? పాపం పెరిగిపోయిందండి. మంచి ఈ రోజుల్లో చాలా తక్కువగా కనబడుతున్నాను. ఎక్కడో నాకు ఇందాకలో అయ్యగారు ఒక మాట చెప్పారు, బ్యాప్టిస్ట్ చర్చిలు ఎక్కడున్నా కూడా టయాన్ని పాటించున్నప్పుడు నాకు చాలా బాధ వచ్చేసిందండి. ఎందుకని మనం ఇలా అయిపోతున్నాం? మరి ఆదివారం రోజు 8 గంటలకే మేము కూడుకుంటాం అయ్యగారు. ఇక్కడ 8 గంటలకు వచ్చేస్తారు. మరి ఈ రోజు ఎందుకనో వాళ్ళు టయానికి. నేను చేసిన తప్పు ఏంటంటే ఆ భోజనం వీళ్ళకి అప్పచెప్పానయ్యా చేయటం. అయితే ఈ యవనస్తులైనటువంటి వారు మీరందరూ ఒక 50 మందో ఏమొచ్చారు ముందు, చాలా సంతోషం. కొంతమంది స్త్రీలు మాకు కాదులే యవనస్తులకని కొంతమంది ఆగిపోయారు. అంటే యాక్చువల్గా మన మందిరానికి ఇంకా ఎక్కువ వస్తారు జనం. ఒక సండే వచ్చేసి ఎక్కువ వస్తారనమాట. అయితే ఈరోజు ఎందుకు రాలేదు? ఒక స్పెషల్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు టయానికి మనం ముందు ఉండాలి. నిజంగా జ్ఞానవంతులు సమయాన్ని ఏం చేసుకుంటారు? ఎక్కడ రాసిన మాట? మీరే చెప్పాలి మాకు. చెప్పు. ఏపీఎస్సీలకు రాసిన పత్రిక 6 అధ్యాయాలు ఉన్నాయి. ఏ అధ్యాయంలో? 5:15. సమయాన్ని వృధా చేసుకునేవాడు తెలివి కలిగిన వాడు కాదు కదా. సమయాన్ని దేనికి జాగ్రత్తగా వాడుతున్నారు? మందిరంలోకి వచ్చినప్పుడు, చర్చికి వచ్చినప్పుడు వాడుతున్నారా? బయట విషయాలకు వాడుతున్నారు జాగ్రత్తగా? కావున అడిగితే అన్న పొద్దున్నే పని పోవాలన్నా కేజీ లెక్క పత్తి 10ంటికి కానీ పోమంటే కాదన్నా నేను టయానికి పోవాలంటున్నా. దేనికి రెస్పాన్స్ ఇస్తున్నారు మనుషులు అంటే భౌతిక సంబంధమైన వాటికి ఇచ్చిన రెస్పాన్స్ అనేది దేవుడికి ఇవ్వట్లేదే. అందుకే దేవుడు మన గురించి జోక్యం చేసుకోవట్లేదే. ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయి? బుజ్జి చెప్పండి. నీతి మంతుల మీద ఆయన కన్నులు ఉన్నాయి. కన్నులు ఉన్నాయంటే దానికి అర్థం మీకు తెలుసా? అయ్యా కన్నులు ఉన్నాయి అనంటే చూస్తున్నాడనా?
అంటే చూస్తున్నాడు, ఆయన కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయన్న పదానికి నేను విహార బైబిల్ అనేటువంటి ఒకటి ఉంటుంది. ఆ బైబిల్లో చదివినప్పుడు అక్కడ ఏమి రాస్తుందంటే, నీ గురించి ఏదైనా ఒక మేలు చేయాలని ఆలోచన కలిగి ఉంటున్నాడంట. ఎవరి గురించి? దేవుడు చూడటం అంటే మనలా గొడ్లకి చూడటం కాదు, అంటే నీకేదో ఒక మేలు చేయాలి నీతిమంతులకి అనే ఆలోచన అన్నమాట. చాలా మంచిదమ్మా. మీరు ఎందుకు అక్కడ ఇరికి కూర్చున్నా, ఎక్కడికి ఒక లైన్ కూర్చోవచ్చు కదా. భారతీయ సిస్టర్ గారు మీరే రండి అమ్మా. చాలా పెందలాడి వచ్చింది పాపం, ఏం చేస్తాం, ఒకటే వంట కార్యక్రమం. ఈ జీవించినంత కాలం ఎప్పుడు మనకు పనులు ఉంటున్నామండి. ముసలోడు కూడా పని ఉంటుందేమండి అమ్మా. ఇంకెవరైనా లైన్గా కూర్చోండి, ఇంకెవరైనా లైన్ ఎంత కూర్చోరమ్మా. ఓకే, యవ్వనుడు యేసేపు ఐగుప్తు దేశమందు యెహోవాను కనపరచాడు. యవ్వనుడు యేసేపు ఐగుప్తు పోతీఫరు వారి యొక్క కామములో శ్రేష్ఠుడు. పోతీఫరు వారి యొక్క కామములో శ్రేష్ఠుడు. Yeah.